తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి కొంతమంది ఒలిమాల యొక్క మరి ఈ యొక్క ఒలిమాలు కొంతమంది ఇమాములు, మౌల్వీలు, ముఫ్తీలు వారి యొక్క సందేశం ఈ యొక్క వాక్యం ద్వారా ఏమిటి అంటే ఈ యొక్క సూరా ముద్దస్సిర్, ఓ కంబలి కప్పుకున్నవాడా, ఓ దుప్పటి కప్పుకున్నవాడా లేవు, లేచి నీ ప్రజలను హెచ్చరించనే ఈ యొక్క వాక్యం గురించి కొంతమంది యొక్క సందేశం ఏమిటంటే ఖురాన్ ఆధారంగా ఆలమే అరవ అంటే ఆదాం అలైహిస్సలాం గారి యొక్క పుట్టుక తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం గారి యొక్క వీపు నుంచి ఈ ప్రాపంచిక జనులందరినీ కూడా లేపి మీ యొక్క రబ్, మీ యొక్క దేవుడు ఎవరు అనే యొక్క జ్ఞానాన్ని వారిపై వేసి మళ్ళా వారిని ఆయన యొక్క వీపు పైన వేయటం జరిగింది అని. అందుకే మనం మాటలు వచ్చినా మాటలు రాకున్నా అడవుల్లో ఉన్న వేరే ఎవరినైనా సరే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే అందరం మనం ఏ విధంగా అయితే పైకి చూపిస్తామో, అది మనకు తెలియకుండానే దేవుడు ఎక్కడ అంటే ఎలాగైతే పైకి చూపిస్తామో అలానే మానవులందరూ కూడా ధర్మం పైన సృష్టించబడ్డారు. కానీ వారు ఎక్కడైతే పుట్టించబడ్డారో, ఎక్కడైతే వారు జీవించడం జరుగుతుందో అక్కడున్న పరిస్థితులను బట్టి వారు ఆ విధంగా ఉంటారు. వారు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా వారికి సుఖం మరియు శాంతి మరియు ప్రశాంతత అనేది దొరకదు. కానీ వారికి ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క గ్రంథాన్ని వారు వింటారో, ఎప్పుడైతే వారు సృష్టికర్త గురించి ఎప్పుడైతే వారు వింటారో, ఎప్పుడైతే దేవుని వాక్యాలు వారికి వినిపిస్తాయో అప్పుడు వారికి సుఖం, ప్రశాంతత, సుకూన్ అనేది వారికి అప్పుడు దొరుకుతుంది. అందుకోసం మీ పైన ఏదైతే అవతరించబడుతుందో ఈ యొక్క గ్రంథాన్ని, ఈ యొక్క ఖురాన్ని మీరు ప్రజలకు తెలియచేయండి, అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో వారికి తెలియచేయండి అని చెప్పడం జరుగుతుంది. మీ పని అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. ఏమని? ఓ ప్రవక్త, నీ పైన ఉన్న బాధ్యత ఏమిటి? నీవు వారి కోసం ఏడ్చి చనిపోతావా ఏమిటి? కుమిలి ఎందుకు బాధపడుతున్నావు? వారి కోసం నువ్వు ఏడ్చి చనిపోతావా ఏమిటి? నీ యొక్క బాధ్యత ఏమిటి అంటే నీ పైన ఏదైతే వహీ రూపంలో ఖురాన్ అవతరిస్తుందో ఈ యొక్క ఖురాన్ని అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో నీవు ప్రజలకు తెలియజేసి వదిలే, అంతే నీ పని. వారికి హిదాయత్ ఇవ్వాలా వద్దా, వారికి సత్య మార్గం ఇవ్వాలా వద్దా, వారి ద్వారా ఆరాధనలు చేపియాలా వద్దా, ఆ ఆరాధనలు స్వీకరించాలా వద్దా, ఇదంతా కూడా నా పని. నీ పని కేవలం ఈ యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేయడం వరకే నీ యొక్క పని, అంతే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక సందర్భాలలో ఖురాన్లో ఈ యొక్క వాక్యాలలో చెప్పడం జరుగుతుంది. మనకు ద్వారా మీకు తెలిసిన ఒక్క వాక్యానైనా సరే ప్రజలకు చేరవేయండి అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. ఇస్లాంలో అనేక హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మీకు తెలిసిన ఒక్క వాక్యమైనా, ఒక హదీస్ అయినా, ఒక ఖురాన్ వాక్యమైనా ప్రజలకు మంచి పద్ధతిలో తెలియజేసి వదిలేయండి అని చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ తలిస్తే ఆ ఒక్క వాక్యం ద్వారానే వారికి హిదాయత్ అయినా ఇవ్వచ్చు,